వారు చెప్పినట్టుగా మేము ఏ దాంట్లో ఎంత తీసుకున్నదనేది చాలా స్పష్టంగా మీ దృష్టికి సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. ఉదాహరణకు అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం లోన్స్ మేము తీసుకొచ్చింది 52,118 కోట్లు. మేము ప్రిన్సిపల్ అమౌంట్ కట్టింది 17,018 కోట్లు, ఇంట్రెస్ట్ కట్టింది 26,298 కోట్లు. ఒక్క నిమిషం నేను చెప్తా, దాని ఆర్బీఐ దగ్గర కూడా వస్తాను అధ్యక్ష. మీరు ఇచ్చిన సమాచారము నేను పూర్తిగా అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే దాన్ని కూడా నేను వివరించిన తర్వాత నేను సభలోంచి బయటకు వెళ్తాను అధ్యక్ష. ఈరోజు సంపూర్ణంగా సమాచారం మీకు ఇవ్వటం కోసం నేను వచ్చాను అధ్యక్ష. తప్పనిసరిగా ఇస్తాను, ఆర్బీఐది కూడా ఇస్తాను మీకు అధ్యక్ష. 43,317 కోట్లు మేము రీపేమెంట్ అప్పు కట్టినటువంటి వాస్తవం. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కేవలం ఎఫ్ఆర్బిఎం లోన్స్ లో అంటే దాదాపు దాంతో పాటు గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీసీ ఆర్ సర్వీస్ బై గవర్నమెంట్, దీంట్లో 2,823 కోట్లు తీసుకొస్తే అధ్యక్ష ప్రిన్సిపల్ అమౌంట్ సంబంధించి 10,820 కోట్లు కట్టాము. కేవలం తీసుకొచ్చింది 2,823 మాత్రమే. అట్లాగే ఇంట్రెస్ట్ కట్టింది 9,658 కోట్లు. మొత్తంగా 20,479 కోట్లు కట్టాము అధ్యక్ష. తీసుకొచ్చిందేమో 2,823 కోట్లు అధ్యక్ష గ్యారంటీస్ ద్వారా. కట్టిందేమో 20,479 కోట్లు. అంటే అదనంగా 17,656 కోట్లు తీర్చాము. అట్లాగే అధ్యక్ష ఈ రెండు కలిపితే మేము అదనంగా 8,855 కోట్లు ఇప్పటివరకు అదనంగా అప్పు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయం నుంచి కట్టింది అధ్యక్ష. లేకపోతే గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీసీ అండ్ సర్వీస్ బై దెమ్ అధ్యక్ష, తీసుకొచ్చింది వీళ్ళు గ్యారంటీస్ ద్వారా 40,203 కోట్లు అయితే కట్టింది రీపేమెంట్ చేసింది 41,118 కోట్లు అధ్యక్ష. అంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా కొంత యాడ్ చేసి 915 కోట్లు ఆడగట్టారు. అట్లాగే నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ అధ్యక్ష, వీళ్ళు గ్యారంటీస్ ద్వారా రేజ్ చేసుకున్న 11,103 కోట్లు అయితే కట్టింది 13,450 కోట్లు అధ్యక్ష క్లియర్ చేసింది. అంటే అదనంగా 2,347 కోట్లు అదనంగా సంవత్సర కాలంలో కార్పొరేషన్ ద్వారా క్లియర్ చేసింది. అంతిమంగా మొత్తంగా మీరు ఎఫ్ఆర్బిఎం ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషను తీసుకొచ్చి దోబరా ఖర్చు చేశారంటే ఎవ్వరు ఖర్చు చేయలేదు అధ్యక్ష. వీటన్నిటి ద్వారా ఎఫ్ఆర్బిఎం డైరెక్ట్ లోన్స్ కానీ ఈ ఎస్పీవీ కానీ లేకపోతే గ్యారంటీస్ ద్వారా వచ్చినటువంటి క్లియర్ చేసినటువంటి తీసుకొని వర్కింగ్ క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టినటువంటి అన్నీ చూస్తే 1,06,247 కోట్లుగా ఉంటే కట్టింది 1,18,364 కోట్లు కట్టాము అధ్యక్ష. అంటే అదనంగా తెచ్చిన అప్పు వీటికంటే కూడా అదనంగా 12,117 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పేరు మీద వడ్డీల పేరు మీద కట్టింది అధ్యక్ష.